జరుగుతున్న మహానాడు చూస్తే ఇది తెలుగుదేశం పార్టీ మహానాడు కాదు, వెన్నుపోటు వార్షికాలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచి ఈరోజు రాజకీయం కోసం అదే మామ ఫోటోని మహానాడులో పెట్టుకొని ఏ విధంగా ఆయన భజన చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ మహానాడులో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకునే అర్హత లేదు, ఆ ఫోటోని తాకే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజకీయం కోసం ఎన్టీ రామారావుని పొగుడుతున్నారే, అదే నోటితో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆ పదవిని లాక్కున్నారు, ఆయన మానసిక క్షోభకి గురై ఏ విధంగా మరణించారన్న విషయాలు కూడా మాట్లాడుకుంటే బాగుండేది. ఈరోజు ఏ ఆశయాలతో అయితే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈరోజు ఆ ఆశయాలన్నీ తుంగలో దొక్కి మళ్ళీ ఆయన్ని పొగట్టం అనేది చూస్తుంటే ఆ మహానాడును చూసి ఈరోజు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తోంది, రోధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. నిజంగా పేదవాళ్ల కోసం, ముఖ్యంగా మహిళల కోసం, వర్గాల కోసం మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి అందరినీ ఆశీర్వదించారో మనం చూసాం. కానీ ఆయన పెట్టిన అంటే ఒక్కటి కూడా లేదు. ఆయన మద్యపాన నిషేధం అన్నాడు, మరి ఈయన మద్యపాన నిషేధానికి గేట్లు ఎత్తేసి ఏ విధంగా వీధి వీధిన బెల్ట్ షాపులు పెట్టి ఏ పార్టీ నుంచి అయినా నా పార్టీకి ఎవరైనా రావాలి అనుకుంటే రాజీనామా చేసి రావాలి, లేకుంటే నా పార్టీలో చేరే అవకాశమే ఇవ్వను, అలాంటి దిగజారుడు రాజకీయాలు నాకు అవసరం లేదని పార్టీ పెట్టినప్పుడు మరి ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయం మన అందరికీ తెలుసు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని తన పార్టీలోకి తీసుకోవడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చి దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నాడు అంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు చూస్తే ఈరోజు బతుకున్నప్పుడు ఆయన వెన్నుపోటు పొడిచి బాధ పెట్టడమే కాకుండా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద ఎలా కక్ష సాధిస్తున్నాడు అంటే ఈరోజు ఎన్టీఆర్ గారి పేరు మీద పెట్టిన ఏ ఒక్క పథకాన్నైనా సక్రమంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే లేదు అనేది మనందరికీ తెలుసు. ఎన్టీఆర్ సృజల స్రవంతి అన్నాడు, మరి 2 రూపాయలకే 20 లీటర్ల నీళ్ళు అన్నారు. కనీసం తాగునీళ్లు లేక ఏ విధంగా 13 జిల్లాల్లో ప్రజలు అల్లల్లాడిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్లు అన్నారు, ఇంతవరకు ఏ పేదవాడికైనా మీరు కడుపు నిండా అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టారా అంటే క్యాంటీన్లే పెట్టలేదన్న విషయం మనం చూస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు గారి పథకాలకి, ఆయన ఇచ్చే తోఫాలకి మరి ఆయన ఏ విధంగా ఫండ్స్ రిలీజ్ చేసుకొని అవి చేసుకుంటున్నాడో, కానీ ఎన్టీఆర్ పేరు పెట్టినవి చేయకుండా ఆయనకి ఎలా చెడ్డ పేరు తెస్తున్నాడో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా నిన్న మహానాడులో తీర్మానాలు మనం చూస్తున్నాం. అసలు ప్రతి మహానాడుకు మీరు తీర్మానాలు చేస్తున్నారు, కానీ ఏ మహానాడులో చేసిన తీర్మానాలైనా ఇంతవరకు మీరు సక్సెస్ఫుల్గా నెరవేర్చారా అంటే లేదు. గత మహానాడు తిరుపతిలో మీరు చూస్తే మరి ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేశారు, కానీ ఈ 2 సంవత్సరాల్లో తన ఓటు నోటు కేసులో తప్పించుకోవడం కోసం ఆ ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని, యువతను ఎలా మోసం చేశారో మనం కళ్ళారా చూసాం. అలాగే మరి ఎన్టీఆర్ గారు చనిపోయినప్పటి నుంచి ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి ప్రతిసారి కూడా మహానాడులో తీర్మానం చేస్తున్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నారు. నేను ఢిల్లీలో చక్రం తిప్పాను అంటాడే, మరి ఎందుకు ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు తెచ్చుకోలేకపోయారని నేను అడుగుతున్నా. ఈ రోజు కూడా బీజేపీతో మీరు భాగస్వామ్యంలో ఉన్నారు. ఏ రోజైనా మీరు మోడీ గారిని మరి భారతరత్న ఇవ్వాలి ఎన్టీఆర్ గారికి అని అడిగిన దాఖలాలు ఉన్నాయంటే లేదు. కనీసం పార్లమెంట్లో మీ ఎంపీలు ఎక్కడైనా పోరాడారా అంటే లేదు. కేవలం జనాల దగ్గర ఓట్ల కోసం, మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని మభ్యపెట్టడం కోసం, ఆ పార్టీలోంచి వాళ్ళు బయటికి పోకుండా ఉండటం కోసం ప్రతిసారి భారతరత్న అవార్డు కోసం తీర్మానం చేస్తున్నట్టు నటిస్తున్నారే కానీ ఆ ప్రయత్నాలు ఎక్కడా చేయట్లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. అలాగే ముఖ్యంగా కాపు సోదరులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. మరి కాపులకి రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పారు. మరి అలాగే గత తిరుపతి మహానాడులో కూడా
కాపుల రిజర్వేషన్ కోసం మరి కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని మంజునాథ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మొన్నటి వరకు మంజునాథ కమిటీ మరి ఏ రిపోర్టు కూడా ఇవ్వని విషయం మనకు తెలుసు. మళ్ళీ ఈ మధ్యలో ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు, మంజునాథ గారి కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీని పార్టీలో ప్రజల్లో డిస్కస్ చేసి ఆ తర్వాత దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటాను అంటే అర్థం ఏంటో కాపు సోదరులు అర్థం చేసుకోవాలి. మరి ఎన్నికల ముందు అందరితో కూడా మాట్లాడి డిస్కస్ చేసి మేము తీర్మానం చేసే మేనిఫెస్టోలో పెట్టామని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇవన్నీ చేయలేరు మీరు అంటే, లేదు నాకు అనుభవం ఉంది నేను చేయగలను, దీని మీద ఎక్సర్సైజ్ చేశాము ఆ తర్వాతే మేనిఫెస్టోలో పెట్టామన్న మీరు మరి ఈరోజు పార్టీలో ప్రజల్లో డిస్కస్ చేయాలి అనటము అది వాళ్ళకి పంగనామాలు పెట్టడం కాదా నేను అడుగుతున్నాను. అలాగే గత మరి మహానాడులో తిరుపతిలో మీరు చూస్తే మరి ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునే విధంగా రాజధాని కడతానని మీరు చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు 2 ఇటుకలైన పర్మనెంట్ రాజధానికి మీరు వేశారా అంటే వేయకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మహానాడులో మీరు చేసే తీర్మానాలకు ఏమాత్రం విలువ ఉంది, ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది, ఎన్ని మీరు అమలు చేశారా అనేది ప్రజలు అర్థం చేసుకొని ఈరోజు వాటి గురించి పట్టించుకునే అవకాశం కూడా లేకుండా మీ మహానాడు అంటే చిరాకు పడే పరిస్థితికి వచ్చింది. అండ్ మొన్నటికి మొన్న మరి విద్యాలయాలు యూనివర్సిటీలు రాజకీయం చేయొద్దని చెప్పిన మీరు అదే విద్యాలయాల్లో యూనివర్సిటీలో మీ మహానాడు పెడితే బలుపు ఎంవిఎస్ మూర్తి గారు అంటారు దయ్యాల కొంపల అవసరమా అని. మరి అలాంటి దయ్యాల కొంపలు అనుకున్నప్పుడు ఎందుకు అక్కడ మహానాడు పెట్టారని అడుగుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతున్నారు మహానాడులో, మరి అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ని నేను తీసుకొచ్చాను, నా పరిపాలనలో ఎక్కడ అవినీతి లేదు అని చెప్తున్నాడు. ఎంత సిగ్గుచేటండి. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు దేశంలో ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ 1గా ఉంది అని ఎన్సీఈఆర్ రిపోర్ట్లో క్లియర్ కట్గా ఇవ్వటం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు దేశంలో ధనికుడైన ముఖ్యమంత్రి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే 5 నెలల్లో 22 రెట్లు మరి ఆస్తి పెరిగిన దాఖలాలు లోకేష్ గారి ప్రాపర్టీలో మనం చూడటం జరిగాం. అలాగే మీరు చూస్తే ఈరోజు హెరిటేజ్ లాభాలు ఏ విధంగా పెరిగిపోతున్నాయో మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో ఉంది. 2,16,000 కోట్ల అప్పుల ఊబిలోకి మీరు తోసేశారు. 500, 1000 నోట్ల రద్దుతో ఈ రాష్ట్రం అతలాకుతలమైతే నువ్వు నెంబర్ 1 డబ్బున్న ముఖ్యమంత్రి ఎలా అయ్యావు? 5 నెలల్లో నీ కొడుకు 22 రెట్లు ఆస్తి ఎలా పెంచుకున్నాడు? నీ యొక్క హెరిటేజ్లోనే ఎలా లాభాలు పెరుగుతున్నాయో చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఈరోజు ఎంత సిగ్గుచేటంటే మారిషస్ బ్యాంకులకి ఎగ్గొట్టిన వాళ్ళకేమో రాజ్యసభలు ఇస్తారు, వాళ్ళని కేంద్ర మంత్రుల్ని చేస్తారు. రాష్ట్ర బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళేమో ఈరోజు రాష్ట్రంలో మంత్రుల్ని చేస్తారు. అలాగే ఎవడైతే భూ కబ్జాలు చేసి బ్యాంకుల్ని మోసం చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీలను ఇస్తున్న మీరు అవినీతి రహిత పాలన చేస్తారు అంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మహానాడు సాక్షిగా నిన్న ఆయన ఎంత పచ్చి అబద్ధం చెప్పాడు అంటే, నేను మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాను అంటాడు. 600 హామీలు నువ్వు ఇస్తే కనీసం 6 హామీలు కూడా నెరవేర్చలేని నువ్వు మరి మహానాడు సాక్షిగానే ఇంత పచ్చి అబద్ధాలు చెప్తున్నావు అంటే నీ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఈరోజు తలదించుకునే పరిస్థితి వచ్చిందని ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నాం, మీకు ఏ మాత్రం బుద్ధి సిగ్గు మానం ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర పరువుని ఓటు నోటు కేసుతో అడ్డంగా తీసేసిన చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ అధ్యక్షుడిగా దించేసి ఏ ఆశయాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించాడో ఎన్టీ రామారావు గారు ఆయన కుమారుడైన బాలకృష్ణని పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్నామని తీర్మానం చేసుకోండి. అలాగే అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్గా మారుస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అవినీతిలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నించోబెట్టినందుకు అలాంటి అసమర్థ అలాంటి ఒక దగుల్బాజీ ముఖ్యమంత్రిని మరి బర్తరఫ్ చేసే విధంగా తీర్మానం చేయండి. అలాగే ఈ రాష్ట్రంలో 1290 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంగా రైతులకి క్షమాపణ కోరుతూ మరి తీర్మానం చేయాలి. అలాగే ఈ రాష్ట్రంలో అరాచకం, అదేవిధంగా మహిళలపైన దాడులు, మరి మహిళలు ఈరోజు మహానాడు నుంచి ఏడుస్తూ వెళ్ళే పరిస్థితికి వచ్చింది అంటే ఆయన ఇంట్లో ఆడపిల్ల లేదు కాబట్టే ఆడవాళ్ళని అవమానించే విధంగా అడుగడుగున ఆయన ప్రవర్తిస్తున్నాడు, రక్షణ కూడా కల్పించలేకపోతున్నాడు. కాబట్టి దాని మీద కూడా తీర్మానం చేసి మరి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా మరి న్యాయస్థానంలో పోయి లా అండ్ ఆర్డర్ కూడా
డీజీపీ గారు ఏ విధంగా ఒక రబ్బర్ స్టాంప్ లాగా చంద్రబాబు నాయుడు ఆడిచ్చినట్టు ఆడుతూ ఈరోజు మాలాంటి మహిళల మీద మరి మహిళా పార్లమెంట్కి వస్తే డీటైన్ చేయడం చేతనవుతుంది, కానీ కర్నూలులో ఈరోజు హత్యలు జరుగుతున్నా, అలాగే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు చేసుకుని హత్యలు జరుగుతున్నా ఎందుకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకు లా అండ్ ఆర్డర్ని కాపాడలేకపోతున్నారు? అలాంటి వాళ్ళకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా లేదా? ఖచ్చితంగా లేదు. కాబట్టి దానికి కూడా తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.